గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? బర్నీ గారు నామినేషన్ అనుకుంటా. ఇంకా అరవడం ఇంకేం చేయలే. ఓకే, అదే నేను అడిగాను అంతే. అమ్మ బాబోయ్, బాబోయ్. ఓకే, లోపలికి వెళ్ళే ముందు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పావు. ఏదా ఎంటర్టైన్మెంట్? ఏ విధంగా ఎంటర్టైన్ చేద్దాం అనుకో. నేను ఇంత అల్లరి చేశాను అసలు. ఏదో ఒకసారి ఇప్పుడు ఒక ఎంటర్టైన్ చేయ కొంచెం నార్మల్గా. అలా ఎలా చేస్తారు ఎంటర్టైన్మెంట్ అంటే? లేదు, మేము చాలా ఫన్ చేసేవాళ్ళం, ఎన్ని గేమ్స్ ఆడేవాళ్ళము. అసలు బిగ్ బాస్ తో మా సీజన్ కంటెస్టెంట్స్ తిట్టించుకున్నంత ఏదో తిట్టించుకోలేదు. ఆడకండి 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 అని అల్లరి అల్లరి చేసేవాళ్ళం అసలు. నువ్వే కనిపించేదాన్ని అల్లరి అంటే ఫస్ట్ కదా. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది కదా. అవును, పంపించారా మరి రిటర్న్? వెళ్ళాలందా? ఖచ్చితంగా వెళ్తావా? ఛాన్స్ వస్తే ఇప్పుడు ఏం మార్చుకుంటావు లోపల నీకు ఛాన్స్ వస్తే? నేను ఆల్రెడీ అక్కడ మార్చుకున్నా. ఇప్పుడు కొత్తగా మార్చుకునేది ఏంటి లేదు. అరవకూడదు, పాయింట్ పెట్టాలి. నేను సెకండ్ వీక్ ఆ చేంజ్ చూపించాను. థర్డ్ వీక్ లో అసలు నేను ఒక్కసారి అరిచింది కూడా లేదు. ఐ వాస్ క్లియర్. ఎంజాయ్ చేద్దాం, ఫన్ చేద్దాం అని ఇమాన్యుయల్ తో తిరిగేదాన్ని. ఫేస్ ప్యాక్లు వేసేదాన్ని అందరికి. సుమనన్న కేసా, ఇమాన్యుయల్ కేసా. ఫేస్ మాస్క్లు అన్ని ఒక్కొక్కసారి ఉంటాయి. అన్ని నావే. వేసుకుంటుంటా నార్మల్ గా? నేనా వేసుకుంటా వీక్లీ వన్స్ అలా ఎప్పుడో వేసుకునేదాన్ని. రోజు భయం వేసేదాన్ని పాపం. రోజు కాదు, ఏమైంది ఒక రోజు నేను రిత్తు వేసుకున్నాము వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు. సుమనన్న నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నాన్న తెల్లగా ఎవరా అని అన్నారు. అది మర్చిపోయినా డైలాగ్ ఉంటది. వచ్చి నువ్వు వచ్చి ఫేస్ మాస్క్ నచ్చుకొని ఇలా వస్తే బాగున్నదా? బాగుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వేస్తానులే అంటే ఉండాలి కదా అంటే అయ్యో అలాగా అయిపోయింది. నన్ను అన్నారా? నేను అన్నానా? వెంటనే లేదు నాన్న, నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు లాస్ట్ వరకు ఉంటావు అని అన్నారు. సుమన్ అన్నారు. ఎడిటింగ్ లో కట్ అయిపోయింది. అర్థం చేసుకో. ఓ నన్ను అన్నారా? అంటే నాకు అలా అర్థమైంది. అంటే ఓ నామినేషన్, ఓ నన్ను అన్నారా నేను అనుకున్నా. కానీ నో హీస్ ఎ స్వీట్ హార్ట్. కానీ చాలా సింపుల్ గా తీసుకున్నావు. ఓ నన్ను అన్నారా అనుకుని. లేదు, ఎందుకంటే నాకు తర్వాత కాన్వర్సేషన్ ఉండే కదా. ఓ నన్ను అన్నారా అంటే పిలిచి మరి లేదు నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తుండు, నువ్వు గెలుస్తావు అనే స్వీట్ హార్ట్ అసలు. ఓకే, నాకు సార్ పాపం నీకు హగ్గిద్దాం అనుకున్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడు స్టార్టింగ్ పాపం ఇలా వస్తే ఇలా వెళ్ళిపోతావు అనమాట. ఒకటి ఉంది, దానికోసం కూడా నడిచింది. బామ్మ నాకు సార్ హగ్గు ఎవరన్నా కాదంటారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. నాకు సార్ మరి ఎందుకు నాకు సార్ వెళ్ళిపోయేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకుని ఇదే సిట్టింగ్ లో ఉన్నావు, రెస్పెక్ట్ ఇవ్వలేదు? అది అందరూ కూర్చుంటారు. మాకు అందరూ ఎవరు కూర్చోలే, మొత్తం లైక్ సెలబ్రిటీస్ అందరూ నిల్చున్నారు. నువ్వు చెప్పిన కామనర్స్ సెలబ్రిటీస్ అందరూ నిల్చున్నారు. మీ కామనర్స్ కాళ్ళ మీద కాలు వేసుకొని ఇలా సోఫా. మీరు ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్ కాకుండా తర్వాత వీకెండ్ మీకు తెలుసా, నేను వచ్చిన తర్వాత నా బజ్ ఎపిసోడ్ అయిపోయినాక వెళ్ళి ప్రతి వీకెండ్ ఎపిసోడ్ చూసా. అందరూ పెట్టుకున్నారు. నిన్న నా ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఫ్లోరా గారు పెట్టుకున్నారు, తనుజక పెట్టుకుంది, రిద్దు పెట్టుకుంది. ఇప్పుడు మాకు అన్నారు షూటింగ్ జరుగుతుంది, నేను కొంచెం సేపు ఇలా కూర్చుంటా, కొంచెం సేపు ఇలా కూర్చుంటా. డ్రెస్ అన్కంఫర్టబుల్ వల్ల మేము అలా కూర్చుంటాం. కానీ సార్ అంటే ఏదో రెస్పెక్ట్ లేక. అంటే వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు? లేసి సార్ బాయ్ సార్ అని చెప్తారు కదా నార్మల్ గా. నేను లేసీలోకి కట్ అయిపోయి ఉంటుంది అది. మరీ ఇంత చేయకూడదు, నేను ఎందుకు లేను అసలు. సార్ నన్ను ఇంత ఆట పట్టిస్తారు తెలుసు అసలు. మాకు ఎపిసోడ్ ఎన్ని అవర్స్ జరుగుతుంది. అవును, అసలు నిన్న కూడా స్టేజ్ మీద అసలు అది టెలికాస్ట్ ఏంటో ఎంత బాగుండో. వెళ్ళిపోతావని ఎక్స్పెక్ట్ చేసావా అంటే లేదు సార్ అంటే నేను కూడా చేయలేను అన్నారు. ఉంటావు అనుకున్నా, ఒక 8-9 వీక్స్ ఈజీగా ఉంటావు అనుకున్నా అని అన్నారు. అది పోయింది ఎడిటింగ్ లో. అవును, అది పర్సనల్ టాక్ కదా. అది ఎక్కడ పర్సనల్ టాక్, స్టేజ్ మీద జరిగింది. నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు, లైక్ ఇదే నాకు సరే నీకు చెప్పినట్టు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు. కానీ లైక్ ఇదే ఈ గేమ్స్లో కానీ దాంట్లో కానీ సంచాలకులో కానీ, అంటే చాలామంది సంచాలక్స్ని రితుని అన్నావు కదా, బ్యాడ్ సంచాలక్ వరస్ట్ సంచాలక్ అని అన్నావు. ఎవరిని అన్నావు సంచాలక్ బాగాలేదని చెప్పి? ఎవరు అనలేదా? మరి నువ్వెందుకు వరస్ట్ సంచాలక్ చేసావు? అంటే నువ్వు బిగ్ బాస్ వరస్ట్ సంచాలక్ చేయలేదు, అయిపోయింది ఆటోమేటిక్గా. నేను ఫస్ట్ సంచాలక్ ఉంది కాలచక్రం టాస్క్, అది 10 seconds లో అయిపోయింది టాస్క్. 1 by 1 ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. నాకు తనుజకకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సంజన గారు ఆల్రెడీ 2 rods పట్టుకున్నారు, అయినా కూడా ఛాన్స్ ఇచ్చారు. కళ్యాణ్ది కూడా అన్ఫేర్ కాదు, వెంటనే తీసేశాడు. సంజన గారికి ఎలాగైతే
వదిలేసాం. కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసేసాడు. దాని తర్వాత సుమన్ అన్న రెడ్ ఆపోజిట్ టీమ్ ని పట్టుకున్నారు, అది వదిలేసాము. కళ్యాణ్ దగ్గర ఒకటే పాయింట్ వస్తుంది, కానీ సుమన్ అన్నది రావట్లేదు, సంజన గారిది రావట్లేదు. మేము అందరినీ లెట్ గో చేసాం, ఎందుకంటే టాస్క్ ఇలా స్టార్ట్ అయింది, ఇలా చూసేసాం, అయిపోయింది. కానీ మీరు కొత్త రూల్స్ పెడుతున్నారు ఎందుకు?